Habibi, come to Dubai. ఈ రోజు మనం చూసే ఈ యుఏఈ దేశం ఒకప్పుడు చిన్న చిన్న తీర ప్రాంత గ్రామాల సమాహారంగా ఉండేది. చేపలు, ముత్యాల వేట, సముద్ర వాణిజ్యం మీదే ఆధారపడే ప్రాంతాలు. 1950లలో చమురు నిల్వలు కనుగొనబడిన తర్వాత వీళ్ళ దిశ మారిపోయింది. ఇదే సమయంలో ఈ 7 ఎమిరేట్లు కలిసి యునైటెడ్ ఎమిరేట్స్గా ఆవిర్భవించాయి. చమురు నిల్వలు శాశ్వతం కాదని వాటి ద్వారా వచ్చిన ఆదాయాన్ని పనికిమాలిన విగ్రహాలు లాంటి వాటి మీద ఖర్చు పెట్టకుండా బుర్జ్ ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్, పామ్ జుమైరా లాంటి ఐకానిక్ స్ట్రక్చర్ని కట్టింది. అవి మన ఊహకు కూడా అందవు. అటువంటి దూరదృష్టి, టూరిజం రంగం వైపుగా అడుగులు, ఫారెన్ పాలసీస్ ఇప్పుడు ఎన్నో సంవత్సరాల అభివృద్ధిలో ముందుండేలా చేసింది. నో కరప్షన్, నో పాలిటిక్స్. మానవ జన్మ పరిమితం. రాబోయే తరాలకి ఏం అందించబోతున్నాం అనే 50 సంవత్సరాల ప్లాన్ని రెడీ చేసుకుని ఉన్నారు యుఏఈ. ఫ్లయింగ్ ట్యాక్సీస్, స్పేస్ టూరిజం వైపుగా ఆల్రెడీ అడుగులు మొదలయ్యాయి. ఈ 7 ఎమిరేట్ల ఎదుగుదల ఒకసారి గమనిస్తే అబుదాబి ఈ దేశానికి రాజకీయ పరిపాలనా కేంద్రంగా ఎదిగి మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ముందుండగా, దుబాయ్ మాత్రం తన భవిష్యత్తు ముందే గ్రహించి వ్యాపారం, పోర్టులు, విమానాశ్రయాలు వంటి రంగాలపై దృష్టి పెట్టింది. దుబాయ్ క్రీక్ చుట్టూ మొదలైన వ్యాపారం క్రమంగా అంతర్జాతీయ స్థాయికి చేరి ఈ నగరాన్ని ప్రపంచంతో కలిపింది. పాత దుబాయ్లో ఇప్పటికీ అప్పటి జీవితం జాడలు కనిపిస్తే, అదే నగరంలో బుర్జ్ ఖలీఫా, మెట్రో, ఆధునిక రహదారులు ఒక కొత్త యుగాన్ని సూచిస్తాయి. ఇదే సమయంలో షార్జా తన సంస్కృతి, కళలు, విద్యను కాపాడుకుంటూ ఆధునికతతో సమతుల్యం సాధించగా, అజ్మాన్ మరియు ఉమల్ క్వీన్ లాంటి ఎమిరేట్లు నెమ్మదిగా సాగే జీవితం ద్వారా దేశానికి ఒక ప్రశాంత ముఖాన్ని చూపించాయి. రసల్ ఖైమా పర్వతాలు మరియు సహజ వనరులతో పర్యాటకం, పరిశ్రమల వైపు అడుగులు వేసింది. ఫుజైరా మాత్రం ఒమన్ సముద్రం ఒడ్డున నిలబడి పోర్టులు, కోటలు, ప్రకృతితో భిన్నంగా గుర్తింపును పొందింది. 7 ఎమిరేట్లు వేర్వేరు దిశల్లో అభివృద్ధి చెందినప్పటికీ ఒకే దేశంగా కలిసి ముందుకు సాగాయి. ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది కేవలం చమురు సంపన్న దేశం మాత్రమే కాదు, సాంప్రదాయాన్ని గౌరవిస్తూ భవిష్యత్తును నిర్మించిన ఒక ఆధునిక దేశం. ఈ వీడియోలో మీరు చూస్తున్నది ఆ మార్పు ప్రయాణమే. సముద్రం ఒడ్డున మొదలైన జీవితం నుంచి ప్రపంచాన్ని ఆకర్షించే దేశంగా మారిన కథ. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన భవిష్యత్ అభివృద్ధిని చమురుపై ఆధారపడకుండా నిర్మించాలనే స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతుంది. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న యుఏఈ విజన్ 2031 మరియు దుబాయ్ ఎకనామిక్ ఎజెండా D33 వంటి ప్రణాళికలు ఆర్థిక వైవిధ్యీకరణని, ఇన్నోవేషన్ మరియు గ్లోబల్ లీడర్షిప్ని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దుబాయ్ రాబోయే సంవత్సరాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, డిజిటల్ ఎకానమీ మరియు స్టార్టప్ ఎకోసిస్టమ్ని మరింత బలోపేతం చేయాలనే ప్రణాళికలను రూపొందించింది. ఎక్స్పో సిటీ దుబాయ్ను సస్టైనబుల్ స్మార్ట్ సిటీ మోడల్గా అభివృద్ధి చేస్తూ భవిష్యత్తు పట్టణాలకు ఉదాహరణగా మార్చుతున్నారు. అదే సమయంలో డ్రైవర్లెస్ ట్రాన్స్పోర్ట్, ఫ్లయింగ్ ట్యాక్సీలు, హైపర్ లూప్ వంటి ఆధునిక రవాణా సౌకర్యాలపై ప్రయోగాలు కూడా కొనసాగుతున్నాయి. పునరుత్పాదక శక్తి రంగంలో భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టులు మరియు నెట్ జీరో కార్బన్ లక్ష్యాలు యుఏఈ గ్రీన్ ఎకానమీ వైపుగా తీసుకెళ్తున్నాయి.
అంతరిక్ష రంగంలో హోప్, మార్స్ మిషన్, తర్వాత చంద్ర మరియు లోతైన అంతరిక్ష పరిశోధనలపై పెట్టుబడులు కూడా పెడుతుంది. అబుదాబి మరియు దుబాయ్ హెల్త్ కేర్, బయోటెక్నాలజీ మరియు మెడికల్ టూరిజం హబ్బులుగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. విద్యారంగంలో అంతర్జాతీయ యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్ల ద్వారా నాలెడ్జ్ ఎకనమీని కూడా నిర్మిస్తున్నాయి. పర్యాటక రంగంలో కొత్త థీమ్ పార్కులు, కల్చరల్ డిస్ట్రిక్ట్స్ మరియు లగ్జరీ డెస్టినేషన్స్ని అభివృద్ధి చేస్తూ యుఏఈ తన గ్లోబల్ ఆకర్షణను మరింత పెంచాలని చూస్తుంది. ఈ భవిష్యత్ ప్రాజెక్టులన్నీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ని కేవలం ఆధునిక దేశంగా కాకుండా రాబోయే దశాబ్దాలకు దారి చూపే గ్లోబల్ మోడల్గా మార్చే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఫైనల్గా సౌత్ ఇండియా ట్రిప్ మొత్తం ఫినిష్ చేసుకొని ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ దుబాయ్ అయితే రావడం జరిగింది. దుబాయ్ ఆల్మోస్ట్ మ్యాక్స్ మెయిన్ టూరిస్ట్ ప్లేస్లు అయితే కవర్ చేస్తానండి. ఆల్మోస్ట్ మీకు 4 to 5 వీడియోస్ వరకు దుబాయ్ మీద వస్తాయి. ఇదే కాకుండా మన తెలుగులోనే చాలా వరకు యాక్చువల్గా మెయిన్ ఏంటంటే దుబాయ్ అన్నది కంట్రీ కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఒక ఎమిరేట్ అన్నమాట దుబాయ్ అన్నది. అలాగే దుబాయ్ లాగా 6 ఎమిరేట్స్ ఉన్నాయి. ఇందులో ఆ 6 ఎమిరేట్స్ని కూడా మొత్తం అన్ని తిరిగి ఫైనల్గా దుబాయ్ చేశాను అనమాట ఇప్పుడు. సో ఫస్ట్ మీకు దుబాయ్ వీడియో రిలీజ్ చేస్తాను, తర్వాత మిగతా ఎమిరేట్స్ వీడియోలు కూడా వస్తాయి. మన తెలుగులో ఇప్పుడు వచ్చి దుబాయ్ కాకుండా మిగతా ఎమిరేట్స్ వీడియోలు అయితే ఎక్కడ మీకు కనిపించవు, మొత్తం ఆల్ ఎమిరేట్ వీడియోస్ అవన్నీ పర్ఫెక్ట్గా మంచిగా తీసాను. అవన్నీ వస్తాయండి ఒకదాని తర్వాత ఒకటి. చూడండి చాలా బాగుంటుంది. ఇన్ఫర్మేషన్ వీడియోస్ కొంటే అలాగే బడ్జెట్లో ట్రావెల్. చాలా ఎక్స్పెన్సివ్ సిటీ అంటే చాలా ఎక్స్పెన్సివ్. మనకి బడ్జెట్ అంటే మినిమం 50,000 అంతే, అది బడ్జెట్ అనమాట. అది కూడా 4 to 5 డేస్లో మ్యాక్స్ మీకు అంత అయిపోతుంది. దుబాయ్, ఓన్లీ దుబాయ్. మిగతా ఎమిరేట్స్ ఏంటంటే అవి డెవలప్డ్ కాదు కదా, దీనికి ఒక స్టోరీ ఉంది, ఆ స్టోరీ కూడా చెప్తాను. చేపలు పట్టుకున్న స్థాయి నుంచి వరల్డ్ టూరిజంను ఆకర్షించే స్థాయికి ఎదిగింది దుబాయ్. సో చూడండి, ఒక్కొక్క వీడియో ద్వారా చూస్తే మీకు అర్థమైపోతుంది ఏంటన్నది ఇన్ఫర్మేషన్.